ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచికచెర్ల మండలం గని ఆత్కూరు గ్రామంలో పోలీసుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. సివిల్ పరిధిలో ఉండాల్సిన పొలం వివాదంలో పోలీసుల తల దూర్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఇందులో కంచికచెర్ల పోలీసులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని సెటిల్మెంట్ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పొలంలో డ్రోన్ ఎగరేసి పరిస్థితులను పర్యవేక్షించడం, అక్కడే నిలబడి విత్తనాలు చెల్లించే పనులు జరగడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇక సివిల్ వ్యవహారాల్లో పోలీసులు జోక్యం వద్దని కోర్టులు పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ ఈ తరహా చర్యలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇక ఇలాంటి విధానం రాష్ట్రంలో మరెక్కడా చూడలేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను పిలిస్తే కూలికి కాదమ్మా, నేను కూలికి పిలిస్తే అమ్మ కోర్టు ఆర్డర్ ఉందమ్మా, మీరు పద్దాకులు అమ్మ పద్దాకులు వస్తుందేనమ్మా, వస్తుంది. మీరు నాలుగోసారి అమ్మ, ఇది మీకు తెలియదా? నాలుగోసారి వచ్చి వెనకపోతున్నారు మీరు. కాదు, నాలుగోసారి అమ్మ, ఇది నాలుగోసారి. ఇది ఎవరు ఎవరు మరి ఇప్పుడు ఏరి ఇప్పుడు దాకా ఉండారుగా, ఏరి మాకు పని చేసుకోండి, మీ టయానికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించారు. నేనేం మాట్లాడు అమ్మా, పోలీసు వాళ్ళు వద్దన్నారు, వెళ్ళిపోండి అమ్మా. అమ్మా వెళ్ళండి, పోలీసు వాళ్ళు. కాదమ్మా, ఏమన్నారమ్మా? కాదండి, నా స్టార్ట్ ఏది చూపిమనండి, ఆయన ఆర్డర్ చూపిమనండి. నేను అడిగితే అప్పుడు అడగండి. కాదు కదా సార్, ఇట్లా పోలీసు వారి దగ్గర నుండి పని చెప్పకూడదు కదా సార్. చేపించారని చెబుతున్నారు వాళ్ళు. ఏమన్నారో చెప్పమ్మా. ఎవరు ఏమన్నారు? చేయకూడదంట, నేను రాంబాబు గారు చేయొద్దు అన్నాడని చెప్పండి. వెళ్ళండి. ఎవరు? నేను చెప్పే వాళ్ళకి, పోలీసు వాళ్ళకి నేను చెప్పానమ్మా. అమ్మ, పోలీసు వాళ్ళకి నేను చెప్పా. మాకు చేయొద్దు అని చెప్పారు. ఏమో మాకు తెలియదు. అది నేను పిలిస్తే కూలికి కాదమ్మా, నేను కూలికి పిలిస్తే అమ్మ కోర్టు ఆర్డర్ ఉందమ్మా, మీరు పద్దాకులు పద్దాకులు వస్తుందేనమ్మా, వస్తుంది. మీరు నాలుగోసారి అమ్మ, ఇది మీకు తెలియదా? నాలుగోసారి వచ్చి వెనకపోతున్నారు మీరు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని కంచికచెర్ల మండలం గని ఆత్కూరు గ్రామంలో పోలీసుల వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. సివిల్ పరిధిలో ఉండాల్సిన పొలం వివాదంలో పోలీసులు తలదూర్చడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇందులో కంచికచెర్ల పోలీసులు ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని సెటిల్మెంట్ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పొలంలో డ్రోన్ ఎగరవేసి పరిస్థితులను పర్యవేక్షించడం, అక్కడే నిలబడి విత్తనాలు చెల్లించే పనులు జరగటం వంటి ఘటనలు చోటు చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సివిల్ వ్యవహారాల్లో పోలీసుల జోక్యం వద్దని కోర్టు పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ ఈ తరహా చర్యలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇలాంటి విధానం రాష్ట్రంలో మరెక్కడా చూడలేదని గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, సివిల్ వ్యవహారాల్లో పోలీసులు జోక్యం వద్దని కోర్టు పలుమార్లు స్పష్టం చేసినప్పటికీ కూడా ఇట్లాంటి తరహా చర్యలు చేస్తున్నారు, సెటిల్మెంట్ అట్లాంటివి చేస్తున్నారు. అసలు అప్డేట్స్ ఏంటి? సివిల్ వ్యవహారాల్లో పోలీసులు జోక్యం వద్దని చెప్పి కోర్టులు పలుమార్లు చెప్పినప్పటికీ ఎన్టీఆర్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. సివిల్ కేసులో తలదూర్చి పోలీసులు సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేశారు. పొలానికి సంబంధించిన సివిల్ వివాదాల్లో పోలీసులు సెటిల్మెంట్ చేశారు. గని ఆత్కూరు గ్రామంలో రెవెన్యూ పరిధిలో గ్రామ రెవెన్యూ పరిధిలో పోలీసులు ఈ సెటిల్మెంట్ చేసినట్టుగా తెలుస్తుంది. పొలంలో డ్రోన్ ఎగరేసి మరీ విత్తనాలు పోలీసులు చెల్లించినట్టుగా కూడా తెలుస్తుంది. పోలీసుల తీరుపై స్థానికంగా కూడా విమర్శలు తలెత్తుతున్నాయి. పోలీసులు పోలీసులు పలుమార్లు చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఈ వ్యవహారంలో తలదూర్చారు. కోర్టు ఆర్డర్ కూడా తీరు మార్చుకోవడం లేదు. సివిల్ వ్యవహారాల్లో పోలీసులు తలదూర్చి మరి స్థానికంగా ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు
మ్యాటర్స్ లో తలదూరుస్తున్నారు. తలదూర్చి పోలీసులు ఎవరైతే ఉన్నారో కూడా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ బాధితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఎదుటితో వచ్చే ప్రయత్నం చేశారు. డ్రోన్లు వేసి ప్రయత్నం చేశారు. ఈ సంచలనం లేపింది, స్థానికంగా సంచలనం లేపింది. అయితే పోలీసులు మాత్రం ఈ ఘటన పైన వారి తీరును వారు సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ టోటల్ గా కూడా ఈ పరిస్థితి అదుపు తప్పినప్పటికీ కూడా పోలీసులు తమ చర్యను తాము సమర్థించుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దేవిక, అంటే పోలీసులు న్యాయం చేయాల్సిన పోలీసులే ఇలా వ్యవహరిస్తే స్థానికులు ఏమంటున్నారు దీనిపై? సివిల్ తగాదాలలో తలదొచ్చుకూడదని చెప్పేసి కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. అయితే కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా స్థానికులు ఈ సివిల్ తగాదాలను తలదూర్చి మొత్తానికి కూడా బాధ్యత ఉన్నారు. వాళ్ళందరినీ భయభ్రాంతి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్థానికులను భయభ్రాంతి కేసులో పూర్తిగా సెటిల్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిపైన కూడా స్థానికంగా విమర్శలు అయితే తలెత్తుతుంది. పోలీసులు సివిల్ తాకాతాలు ఎలా తలదూరుస్తారని చెప్పి స్థానికంగా ఉన్న వాళ్ళైతే కనుక ప్రశ్నిస్తున్న పరిస్థితి తలెత్తుతుంది. అయినప్పటికీ పోలీసులు దీనంతటి కూడా కడచివరి పెట్టి ఈ సివిల్ సెటిల్మెంట్ తలదూర్చారు. పోలీసులు తలదూర్చి దీనంతటి కూడా బాధితులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అందరినీ కూడా భయపడి ఏకపక్ష కూడా చేశారని చెప్పి బాధితులందరినీ కూడా చెప్పేసి ఏకపక్షంగా ఎవరైతే దీనికి జాతకానికి పాల్పడ్డారో వాళ్ళకి సపోర్ట్ చేస్తా కూడా ఈ నిర్ణయం బాధితులంతా కూడా వీటిని ఆచరించారు. పోలీసులు కథలో తలదూర్చారని చెప్పేసి బాధ్యత అంతా కూడా వాపోతున్న పరిస్థితి నెలకొంది. దేవిక, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.